మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే సంకటహర చతుర్థి, కార్తీక మాసంలో వస్తున్న అద్భుతమైన రోజు. ఈరోజు ఏం చేసినా చేయకపోయినా సరే రాత్రి 12 లోపు వినాయకుడి పెళ్లి కథను వింటే చాలు వివాహ దోషాలు పోతాయి. పెళ్లి ఆలస్యమవుతున్న వారికి త్వరలోనే వివాహం జరిగిపోతుంది. కష్టాలు సమస్యలు పోతాయి. వద్దన్న డబ్బే డబ్బు. మీ సుడి తిరిగి ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. మీకు ఉన్న కష్టాలు సమస్యలు బాధలు పోతాయి. నరక బాధలు తప్పుతాయి. కోటి జన్మల పుణ్యంతో అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఫ్రెండ్స్, ఈ కథను మధ్యలో ఆపేస్తే ఎలాంటి ఫలితం రాదు కనుక తప్పనిసరిగా చివరి వరకు వినండి. కథ వినే ముందు కామెంట్ బాక్స్లో ఓం మహా గణపతియే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం అస్సలు మర్చిపోవద్దు. పూర్వం వృషధ్వజుడు అనే ఒక రాజు ఉండేవాడు. ఆయనకు సాక్షాత్తు లక్ష్మీదేవి అంశతో ఒక కుమార్తె జన్మించింది. ఆమెకు తులసి అని పేరు పెట్టారు. లక్ష్మీదేవి అంశతో పుట్టడం వల్ల ఆమెకు చిన్నప్పటి నుంచే శ్రీ మహావిష్ణువు అంటే చెప్పలేనంత భక్తి, ప్రేమ. ఆయనే తన భర్త కావాలని, ఆయననే వివాహం చేసుకోవాలని తులసి బలంగా సంకల్పించుకుంది. తన కోరిక నెరవేరటం కోసం ఆమె కఠోరమైన తపస్సు చేయటం ప్రారంభించింది. అలా ఒకసారి ఆమె తపస్సుకు మెచ్చిన సృష్టికర్త బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. తల్లి తులసి, నీ తపస్సుకు నేను ప్రసన్నుడనయ్యాను. కానీ నువ్వు ఒక ప్రత్యేకమైన కారణం కోసం భూలోకంలో జన్మించావు. ఒక శాప కారణంగా నువ్వు లక్ష్మీదేవి అంశతో ఇక్కడ పుట్టవలసి వచ్చింది. ఈ జన్మలో నువ్వు శ్రీహరిని భర్తగా పొందలేవు. కలియుగాంతం వరకు నువ్వు భూలోకంలోనే ఉండి ఆ తర్వాతే తిరిగి వైకుంఠానికి చేరుకుంటావు అని చెప్పాడు. ఆ మాటలు విన్న తులసి హృదయం ముక్కలయ్యింది. స్వామి, నా జీవితాంశం విష్ణువును పెళ్లి చేసుకోవటం, దానికోసమే నేను ఇంత కఠోరమైన తపస్సు చేశాను. నా ఆశను నిరాశ చేయకండి అని కన్నీళ్లతో వేడుకుంది. ఆమె బాధను చూడలేక బ్రహ్మదేవుడు కరుణించి, సరే తల్లి, అంతగా బాధపడకు. నీ కోరిక పూర్తిగా వ్యర్థం కాదు. ఈ జన్మలో నువ్వు శ్రీ మహావిష్ణువు యొక్క అంశ ఉన్న ఒకరిని తప్పకుండా వివాహం చేసుకుంటావు అని వరం ఇచ్చి అంతర్ధానమయ్యాడు. బ్రహ్మదేవుడు ఇచ్చిన వరంతో తులసికి కొంచెం ఊరట కలిగింది. అప్పటి నుంచి ఆమె తన అన్వేషణ మొదలుపెట్టింది. విష్ణువు యొక్క అంశ ఎవరిలో ఉంది, ఎవరు నా భర్త కాబోతూ ఉన్నారు అని ఆలోచిస్తూ పుణ్యక్షేత్రాలు, నదీ తీరాలు తిరగసాగింది. ఒకానొక సంకటహర చతుర్థి రోజున తులసి గంగా నదీ తీరానికి చేరుకుంది. అక్కడ మహర్షులందరూ నదిలో పవిత్ర స్నానాలు ఆచరించి ఒడ్డున ఉన్న మట్టితో ఒక అందమైన వినాయకుడి ప్రతిమను తయారు చేశారు. ఆ ప్రతిమను ఒక చెట్టు కింద ప్రతిష్ఠించి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ ఉన్నారు. పూజ పూర్తయిన తర్వాత ఒక మహర్షి వినాయకుడి తత్వం గురించి, ఆయన గొప్పదనం గురించి అక్కడ ఉన్న వారికి వివరిస్తున్నారు. ఆ సమయంలో ఆయన గణపతిని స్తుతిస్తూ ప్రసిద్ధమైన శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం అనే శ్లోకాన్ని పఠించారు. ఆ శ్లోకంలో విష్ణు అనే పదం వినగానే తులసి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆ మహర్షి ఆ పదాన్ని వివరిస్తూ, విష్ణుం అంటే సర్వవ్యాపి, విశ్వమంతా నిండి ఉన్న శక్తి. ఆ శక్తి విష్ణువైనా గణపతి అయినా ఒక్కటే. పేర్లు రూపాలు వేరైనా మూల శక్తి మాత్రం ఒక్కటే అని చెప్తూ ఉన్నారు. ఆ మాటలు విన్న తులసికి ఒళ్ళు పులకరించింది. ఓహో, అయితే బ్రహ్మదేవుడు చెప్పిన విష్ణు అంశ ఉన్న వ్యక్తి ఈ గణపతేనా? ఈయననేనా నా భర్త కాబోయేది అనుకోగానే ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆమె మనసు సంతోషంతో పొంగిపోయింది. ఇంకేమీ ఆలోచించకుండా ఆమె పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ మట్టి విగ్రహాన్ని అమాంతం కౌగిలించుకుంది. తన మెడలోని పూలమాలను తీసి, స్వామి, నువ్వే నా పతివి అంటూ ఆ విగ్రహం మెడలో వేయబోయింది. ఆ క్షణంలో ఆ మట్టి విగ్రహం నుండి ఒక చెయ్యి బయటకు వచ్చి ఆమెను వారించింది. అమ్మా తులసి, మోహవేశంలో తొందరపడకు, నేను నీ పతిని కాను అనే గణపతి దివ్య స్వరంతో పలికాడు. అయినా ఆ మోహంలో ఉన్న తులసికి ఆ మాటలు వినిపించలేదు. ఆమె మళ్ళీ ఆయన్ను కౌగిలించుకుని, లేదు, మీరే నా భర్త అని బలవంతంగా ఆ మాలను ఆయన మెడలో వేసేసింది. ఆమె ప్రవర్తనకు, ఆమెలోని తీవ్రమైన మోహానికి గణపతికి ఆగ్రహం వచ్చింది. అప్పుడు ఆయన తన నిజరూపంలో ప్రత్యక్షమై ఉగ్రంగా ఇలా అన్నాడు, తల్లి, ఎంత వారించినా వినకుండా జ్ఞానాన్ని మరిచి మోహంతో ఒక రాక్షసిలా ప్రవర్తించావు. విష్ణు అంశతో పుట్టిన వాడిని పెళ్లాడాలనే నీ కోరిక నెరవేరుతుంది. కానీ నీ ప్రవర్తనకు తగినట్లుగానే ఒక రాక్షసుడే నీకు భర్త అవుతాడు అని శపించాడు. భయంకరమైన శాపానికి తులసి హతాసురాలయ్యింది. అప్పుడు ఆమెకు కూడా కోపం వచ్చి,
ఓ గణేశ, నువ్వు నన్ను పెళ్లి చేసుకోనని తిరస్కరించావు గనుక నీ పెళ్లి బలవంతంగా జరుగుతుంది. నువ్వు ఇద్దరిని పెళ్లాడతావని తులసి కూడా శాపం పెట్టింది. కానీ కాసేపటికి ఆమెను కమ్మిన మొహమంతా ఒక్కసారిగా తొలగిపోయి తాను చేసిన తప్పు తెలిసి వచ్చింది. అప్పుడు ఆమె తేరుకుని, స్వామి నన్ను క్షమించు. శ్రీహరిని చేరాలనే ఆతృతలో, కామంతో కాదు, భక్తితోనే అలా ప్రవర్తించాను. దయచేసి నన్ను అనుగ్రహించు అని వినాయకుడి పాదాలపై పడి ఏడ్చింది. అక్కడ ఉన్న ఋషులు కూడా, స్వామి ఆమె అమాయకురాలు, విష్ణు భక్తిలో మునిగిపోయి అలా చేసింది, కరుణించు అని వేడుకున్నారు. వారి ప్రార్థనలకు తులసి పశ్చాత్తాపానికి గణపతి శాంతించాడు. సరే తల్లి, నీవు విష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రురాలివి అవుతావు. నువ్వు సమర్పించిన మాల అయిన తులసిమాల లేనిదే ఆయన పూజ అసంపూర్ణం అవుతుంది. నిన్ను ధరించనిదే ఆయన నైవేద్యాన్ని స్వీకరించరు. ఇది నా ఆశీర్వాదం అని అనుగ్రహించాడు. అప్పుడు తులసి, స్వామి నా తప్పును మన్నించి నన్ను ఆశీర్వదించారు, కానీ మిమ్మల్ని సేవించుకునే భాగ్యాన్ని కూడా నాకు ప్రసాదించండి. నా పత్రాలతో మిమ్మల్ని పూజించే అవకాశం ఇవ్వండి అని కోరుకుంటుంది. అప్పుడు వినాయకుడు, తల్లి నీ కోరిక మంచిదే, కానీ తల్లి సమానురాలైన నిన్ను పూజలో స్వీకరించడం నాకు ఉచితం కాదు. అయినప్పటికీ నా జన్మదినమైన భాద్రపద శుద్ధ చవితి రోజున నన్ను పూజించే 21 పత్రాల్లో నీకు స్థానం కల్పిస్తున్నాను. ఆ ఒక్కరోజు మాత్రమే నన్ను తులసితో పూజించవచ్చు. మిగిలిన రోజుల్లో ఎవరైనా నన్ను తులసితో పూజిస్తే అది వారికి దోషాన్ని కలిగిస్తుంది అని చెప్పి మాయమైపోయాడు. అలా కొంతకాలం గడిచింది. ఆ శాపాలు ఇచ్చాక అవి తప్పక జరిగి తీరుతాయి. ఒకరోజు వినాయకుడు తన రూపం, ఆకారంపై కోపంతో బ్రహ్మచారిగా ఉండాలని కోరుకున్నాడు. ఎందుకంటే తన పొట్ట ముందుకు చొచ్చుకుని వచ్చింది. తన ముఖం కూడా ఏనుగు రూపంలో ఉంటుంది. అందుకే తనను ఎవరూ పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడలేదు. దీంతో మనసులో విఘ్నేశ్వరుడు ఎంతో బాధపడ్డాడు. తనకు వివాహం జరగకపోవటం వలన ఎక్కడైతే వివాహం జరుగుతుందో అక్కడ ఆటంకాలు కలిగించడం ప్రారంభించాడు. తనకు జరగని వివాహం ఎవరికీ జరగకూడదనే కోపంతో వినాయకుడు ఆటంకాలు కలిగించసాగాడు. అందుకు తన వాహనమైన మూషికం సహాయం కూడా తీసుకున్నాడు. అయితే ఇలా వివాహాలేమీ జరగకుండా ఆటంకాలు కలగటంతో దేవతలు ఎంతో చింతించారు. ఇది ఇలాగే కొనసాగితే లోక కళ్యాణానికి ఆటంకం కలుగుతుందని, సృష్టి కార్యానికి ఆటంకం కలుగుతుంది అని భావించిన దేవతలు ఒకరోజు తమ కష్టాలను తీర్చమని బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్ళి, వినాయకుడు లోకంలో పెళ్లిళ్ళు జరగనివ్వటం లేదని చెప్పారు. అప్పుడు బ్రహ్మదేవుడు, ఓ దేవతలారా, విఘ్నేశ్వరుడు ఇలా వివాహాలకు ఆటంకం కలిగించడం చాలా బాధగా ఉంది. ఈ సమస్యకు పరిష్కారం ఏమిటా అని ఆలోచిస్తూ ఉండగా తన మనసులోని ఆలోచన ద్వారా బ్రహ్మయోగం నుండి 2 కుమార్తెలు సిద్ధి, బుద్ధి పుట్టారు. వారిద్దరూ బ్రహ్మదేవుడి మానసపుత్రికలు. అప్పుడు బ్రహ్మ దేవతల కష్టాలు తీర్చేందుకు ఈ 2 కుమార్తెలను విఘ్నేశ్వరుడి దగ్గర విద్య నేర్చుకోవడానికి పంపించాడు. ఆ విధంగా బ్రహ్మదేవుడి ఆదేశాల ప్రకారము గణేశుడు వారిద్దరికీ బోధనలు చేయటం ప్రారంభించాడు. ఇక వినాయకుడి దగ్గరికి పెళ్లికి సంబంధించిన విషయాలు వచ్చినప్పుడు ఈ సిద్ధి, బుద్ధి విఘ్నేశ్వరుడి దృష్టి మార్చేవారు. దాంతో లోకంలో మళ్ళీ వివాహాలు జరగడం ప్రారంభమయ్యాయి. అలా కొంతకాలం గడిచింది. కానీ ఒకరోజు విఘ్నేశ్వరుడికి నిజం తెలిసిపోయింది. లోకంలో అందరూ వివాహం చేసుకుంటూ ఉన్నారని, దానికి సిద్ధి, బుద్ధి కారణమని తెలుసుకుని కోపంతో వారిని శపించబోగా అక్కడ బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, చూడు విఘ్నేశ్వర, ఈ సిద్ధి, బుద్ధికి నువ్వంటే ఎంతో ఇష్టం కనుక వారిద్దరినీ నీవు వివాహం చేసుకో అని అడుగుతాడు. విఘ్నేశ్వరుడు కూడా ఆ వివాహానికి ఒప్పుకుంటాడు. ఆ తరువాత సిద్ధి, బుద్ధితో విఘ్నేశ్వరుని వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఆ తర్వాత వారికి 2 కుమారులు కూడా జన్మించారు. వారి పేర్లు శుభం, లాభం అని పురాణాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు వినాయకుడి పెళ్లి కథను వింటే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, కోరింది నెరవేరుతుంది, వివాహంలో ఆటంకాలు తొలగిపోతాయి. అలాగే ఈరోజు ఈ పవిత్ర కథను వింటే చాలు, కష్టాలు పోయి తిరిగిలేని రాజయోగం పడుతుంది, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. పూర్వం రామాపురం అనే అందమైన గ్రామంలో రామయ్య అనే ఒక నిరుపేద రైతు ఉండేవాడు. అతనికి ఉన్న ఆస్తి అంతా ఒక చిన్న ఇల్లు, 2 ఎకరాల పొలం, కపిల అనే ఒక గోవు మాత్రమే. రామయ్యకు కపిల అంటే ప్రాణం. దాన్ని కేవలం ఒక పశువులా కాకుండా తన కుటుంబంలో ఒకరిగా చూసుకునేవాడు. ప్రతిరోజు ఉదయాన్నే లేచి తానే స్వయంగా కపిలను శుభ్రంగా కడిగి పసుపు కుంకుమలతో అలంకరించి దాని నుదిటిన ముద్దు పెట్టుకునేవాడు. కపిల ఇచ్చే పాలను అమ్మి ఆ వచ్చిన డబ్బుతోనే రామయ్య కుటుంబం గడిచేది.
కపిల కూడా రామయ్య పట్ల అంతే ప్రేమను చూపించేది. అతను కపిల అని పిలిస్తే చాలు ఎక్కడ ఉన్నా తోక ఊపుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చేది. అంతటి అనుబంధం వారిద్దరిది. ఒకరోజు రామయ్య కపిలను మేత కోసం సమీపంలోని అడవికి తోలుకు వెళ్ళాడు. రోజులాగే అది పచ్చిక మేస్తూ ఉండగా రామయ్య అలసటతో ఒక చెట్టు క్రింద నిద్రలోనికి జారుకున్నాడు. సాయంత్రం మెలకువ వచ్చి చూసేసరికి కపిల కనబడలేదు. రామయ్య గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనయింది. అడవంతా పిచ్చివాడిలా కపిలా కపిలా అని అరుస్తూ వెతికాడు. చీకటి పడే వరకు వెతుకుతూనే ఉన్నాడు. కానీ దాని జాడ ఎక్కడా కనిపించలేదు. చుట్టుప్రక్కల గ్రామాల్లో వాకబ్బు చేశాడు. కానీ ప్రయోజనం లేకపోయింది. అడవిలో క్రూర మృగాలు తిరుగుతూ ఉంటాయి. తన కపిలకు ఏ ఆపద వచ్చిందోనని తలుచుకుని రామయ్య కుమిలి కుమిలి ఏడ్చాడు. ఇల్లంతా బోసిపోయినట్టు, తన ప్రాణంలో సగం ఎవరో తీసుకువెళ్ళిపోయినట్టు అనిపించింది. కపిల లేని లోటు ఆ ఇంటిని ఒక శ్మశానంలా మార్చేసింది. పాలు లేక ఆదాయం తగ్గిపోయింది. అంతకన్నా ముఖ్యంగా తన కంటికి రెప్పలా చూసుకున్న జీవం దూరమైందన్న బాధ అతన్ని తినేయసాగింది. రోజులు గడుస్తూ ఉన్నాయి. రామయ్య నిద్రాహారాలు మాని దిగులుతో మంచం పట్టాడు. అతని భార్య సీతమ్మ భర్త పరిస్థితిని చూసి తల్లడిల్లిపోయింది. అప్పుడు ఆ గ్రామ పురోహితుడు రామయ్య ఇంటికి వచ్చి అతని దీనస్థితిని చూసి జాలిపడ్డాడు. రామయ్య, బాధపడకు. పోయిన వస్తువులు తిరిగి దొరకాలన్నా, సంకటాలు తొలగిపోవాలన్నా సంకటహర చతుర్థి వ్రతం ఆచరించటం ఉత్తమ మార్గం. రేపే బహుళ చవితి. నువ్వు మనస్ఫూర్తిగా ఆ విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ ఈ వ్రతాన్ని ఆచరించు. నీ ఆవు నీకు తప్పక దొరుకుతుంది. అయితే నీ కోరిక తీరిన తర్వాత 21 వారాల పాటు ఈ వ్రతాన్ని కొనసాగిస్తానని మొక్కుకో. ఆ బొజ్జ గణపయ్య నిన్ను తప్పక కరుణిస్తాడు అని చెప్పాడు. పురోహితుడి మాటలు రామయ్యలో కొత్త ఆశను చిగురింపజేశాయి. మరుసటి రోజే సంకటహర చతుర్థి. రామయ్య ఉదయాన్నే లేచి స్నానం చేసి ఉపాసన దీక్షను ప్రారంభించాడు. ఇంట్లోని గణపతి పటానికి పూలు గరికెతో అలంకరించి ధూప దీప నైవేద్యాలు సమర్పించాడు. కళ్ళు మూసుకొని, ఓ లంబోధర విఘ్నరాజ, నీకు కపిల అంటే ఎంతో ఇష్టమని విన్నాను. నా కపిల నాకు ప్రాణంతో సమానం. అది లేకుండా నేను బ్రతకలేను. దయచేసి నా ఆవును నాకు తిరిగి ఇప్పించు తండ్రి. నా కపిల నాకు దొరికితే 21 వారాల పాటు తప్పకుండా నీకు సంకటహర చతుర్థి వ్రతం చేస్తాను అని కన్నీళ్లతో ప్రార్థించాడు. రోజంతా గణపతి నామస్మరణతో గడిపి రాత్రి చంద్రోదయం అయ్యాక చంద్రుడికి ఆర్జ్యం సమర్పించి పూజను ముగించి ప్రసాదం తీసుకుని ఉపవాసాన్ని విరమించాడు. ఆ మరుసటి రోజు ఉదయం ఒక అద్భుతం జరిగింది. రామయ్య ఇంటి వాకిట్లో అంబా అన్న పిలుపు వినిపించింది. రామయ్య ఉలిక్కిపడి బయటకు వచ్చి చూశాడు. ఎదురుగా కొంచెం నీరసంగా, ఒంటి నిండా చిన్న చిన్న గాయాలతో కపిల నిలబడి ఉంది. దాన్ని చూడగానే రామయ్య ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఎత్తుకుని వెళ్ళి దాన్ని వాటేసుకుని ఆనంద బాష్పాలతో దాని శరీరాన్ని తడిపేశాడు. కపిల కూడా తన యజమానిని చూసి ప్రేమగా అతని చేతులను నాకటం మొదలుపెట్టింది. తన ప్రార్థనను విన్నందుకు ఆ వినాయకుడికి మనసులోనే వేల వేల కృతజ్ఞతలు చెప్పుకున్నాడు రామయ్య. కపిలకు స్నానం చేయించి కడుపు నిండా మేత పెట్టి గాయాలకు మందు రాశాడు. ఆ రోజు నుంచి రామయ్య ఇంట మళ్ళీ సంతోషం వెల్లివిరిసింది. కపిల దొరికిన ఆనందంలో రామయ్య తాను గణపతికి మొక్కుకున్న మొక్కు గురించి పూర్తిగా మర్చిపోయాడు. మొదటి వారం, రెండో వారం సంకటహర చతుర్థి వ్రతం చేశాడు. కానీ పొలం పనులు, ఇతర వ్యాపకాలలో పడి క్రమంగా ఆ విషయాన్ని పట్టించుకోవటం మానేశాడు. 21 వారాలు వ్రతం చేస్తానని మాట ఇచ్చి కేవలం 2 వారాలకే ఆపేయటం ఆ గణనాథునికి నచ్చలేదు. కొన్ని నెలలు గడిచాయి. ఒకరోజు పక్క ఊరికి చెందిన సోమయ్య అనే వ్యక్తి రామయ్య ఇంటికి వచ్చి కపిలను చూపిస్తూ, ఈ ఆవు నాది. కొన్ని నెలల క్రితం అడవిలో తప్పిపోయింది. ఇన్నాళ్లకు ఇక్కడ దొరికింది. వెంటనే దీన్ని నాకు అప్పగించు అని గట్టిగా అడిగాడు. రామయ్య నిర్ఘాంతపోయాడు. ఏంటి నువ్వు మాట్లాడేది? ఇది నా కపిల. పుట్టినప్పటి నుండి నేనే పెంచుతున్నాను అని బదులిచ్చాడు. ఇద్దరి మధ్య మాటా పెరిగి పెద్ద గొడవయ్యింది. సోమయ్య ఊరి జనాలను పోగేసి కపిల తనదేనని, దానికి సంబంధించిన కొన్ని గుర్తులు కూడా చెప్పగలనని వాదించాడు. రామయ్య ఎంత చెప్పినా ఎవ్వరూ నమ్మలేదు. విషయం గ్రామ పెద్దల వరకు వెళ్ళింది. ఇద్దరి వాదనలు విన్న గ్రామ పెద్దలు ఇద్దరూ బలమైన సాక్ష్యాలు చూపించలేకపోతున్నారు. 2 రోజులు సమయం ఇస్తున్నాము. మీ వాదనలను నిరూపించుకోవడానికి సరైన ఆధారాలతో రండి. అప్పుడు తుది తీర్పు చెప్తాము అని ప్రకటించారు. రామయ్యకు కాళ్ల కింద భూమి కంపించినట్లు అయింది.
కపిల తనదేనని ఎలా నిరూపించుకోవాలో అతనికి అర్థం కాలేదు. తన ప్రాణమైన కపిల తనకు దక్కదేమోనన్న భయంతో కుంగిపోయాడు. ఆ రాత్రి అతనికి నిద్ర పట్టలేదు. తనను ఈ గండం నుండి గట్టెక్కించమని దేవుళ్ళందరినీ వేడుకుంటూ కన్ను మూశాడు. అప్పుడు అతని కలలో వినాయకుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ గజాననుడు ప్రశాంత వదనంతో, రామయ్య, కష్టాల్లో ఉన్నప్పుడు నన్ను తలుచుకున్నావు. నీ ఆవును నీకు తిరిగి ఇచ్చాను. కానీ నీవు నాకు ఇచ్చిన మాటను మర్చిపోయావు. 21 వారాలు వ్రతం చేస్తానని చెప్పి 2 వారాలకే ఆపేశావు. మాట తప్పటం మహాపాపం. అందుకే నీకు ఈ కొత్త కష్టం వచ్చింది. అయినా నిన్ను నేను వదలను. రేపే సంకటహర చతుర్థి. మళ్ళీ భక్తి శ్రద్ధలతో నా వ్రతాన్ని ఆచరించు, అంతా మంచే జరుగుతుంది అని చెప్పి అదృశ్యమయ్యాడు. రామయ్య ఉలిక్కిపడి లేచాడు. కలలో జరిగింది గుర్తొచ్చి తాను చేసిన తప్పు తెలిసి వచ్చింది. వెంటనే స్నానం చేసి గణపతి ముందు సాష్టాంగపడి తన తప్పును క్షమించమని వేడుకున్నాడు. మరునాడు పూర్తి ఉపవాసంతో భక్తితో సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించాడు. తండ్రి, తెలియక పొరపాటు చేశాను. నన్ను మన్నించు. ఈ ఒక్కసారికి నన్ను ఈ కష్టం నుండి గట్టెక్కించు. నా జీవితాంతో నీకు రుణపడి ఉంటాను. ఈసారి తప్పకుండా 21 వారాల వ్రతాన్ని పూర్తి చేస్తాను అని మనస్ఫూర్తిగా ప్రార్థించాడు. మరుసటి రోజు గ్రామ సభ మొదలయ్యింది. రామయ్య, సోమయ్య ఇద్దరూ పెద్దల ముందు నిలబడ్డారు. సోమయ్య ఎంతో ధీమాగా, పెద్దలారా, ఈ ఆవు నాదే. దాని వీపు మీద పుట్టుమచ్చ ఉంటుంది. దాని కొమ్ము ఒకటి కొంచెం వంకరగా ఉంటుంది అని చెప్పాడు. అందరూ కపిలను పరిశీలించారు. అతను చెప్పిన గుర్తులు సరిగ్గా సరిపోయాయి. ఇక తీర్పు సోమయ్యకే అనుకూలంగా వస్తుందని అందరూ అనుకున్నారు. రామయ్య గుండె వేగంగా కొట్టుకోవటం మొదలైంది. అతను కళ్ళు మూసుకొని గణపయ్యను తలుచుకున్నాడు. అప్పుడు గ్రామ పెద్ద, సోమయ్య, నువ్వు చెప్పిన గుర్తులు సరిపోయాయి. కానీ మాకు ఒక చిన్న సందేహం. ఈ ఆవు నీదైతే అది నిన్ను చూసి గుర్తుపట్టాలి కదా. ఒకసారి దాన్ని పిలువు అన్నాడు. సోమయ్య ముందుకు వెళ్ళి, లక్ష్మి, రా అని పిలిచాడు. కపిల కనీసం అతని వైపు చూడనైనా చూడలేదు. చాలాసార్లు రకరకాలుగా పిలిచాడు. కానీ అది కదలకుండా అలాగే నిలబడింది. అప్పుడు గ్రామ వద్ద రామయ్య వైపు తిరిగి, రామయ్య, ఇప్పుడు నువ్వు పిలువు అన్నాడు. రామయ్య కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉండగా గొంతు పెగుల్చుకొని ప్రేమగా కపిల అని ఒక్కసారి పిలిచాడు. అంతే. ఆ పిలుపు వినగానే కపిల గట్టిగా అంబా అని అరుస్తూ తాడు తెంపుకునేంత వేగంతో పరిగెత్తుకుంటూ వచ్చి రామయ్య ఒళ్ళో వాలిపోయింది. అతని చేతులను, ముఖాన్ని ప్రేమతో నాకుతూ తన అనుబంధాన్ని చాటుకుంది. ఆ దృశ్యం చూసిన గ్రామ ప్రజలందరి కళ్ళు చెమర్చాయి. యజమాని పట్ల ఆ మూగజీవి చూపించిన ప్రేమకు అందరూ చలించిపోయారు. గ్రామ పెద్ద లేచి నిలబడి, గుర్తులు ఉండవచ్చు, కానీ ప్రేమను, అనుబంధాన్ని సృష్టించలేము. ఈ ఆవు సోమయ్యదే అనడానికి ఇంతకంటే పెద్ద సాక్ష్యం అవసరం లేదు. సోమయ్య, నువ్వు అబద్ధం చెప్పావు అని తీర్పు చెప్పాడు. సోమయ్య తలదించుకుని తన తప్పును ఒప్పుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రామయ్య ఆనందంతో కపిలను హత్తుకుని తనను కాపాడిన వినాయకుడికి మనసులోనే శతకోటి నమస్కారాలు అర్పించాడు. ఆ రోజు నుండి రామయ్య తాను మాట ఇచ్చినట్టుగా 21 వారాల పాటు సంకటహర చతుర్థి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో పూర్తి చేసి ఆ గజాననుడి అనుగ్రహంతో జీవితాంతం సుఖ సంతోషాలతో జీవించాడు. ఈ కథ సంకటహర చతుర్థి వ్రతం యొక్క మహిమను, ఇచ్చిన మాట తప్పకూడదనే నీతిని కూడా తెలియజేస్తుంది. అలాగే ఈరోజు గణేష పురాణంలోని ఈ పవిత్ర కథను వింటే చాలు సకల శుభాలు కలుగుతాయి. ఒకసారి వశిష్ఠ మహర్షిని చూసి సూరసేన మహారాజు మహాత్మా సంకటహర చతుర్థి వ్రత మహత్యం చెప్పమని కోరాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి ఇలా చెప్పసాగాడు. రాజా, పూర్వం కృతవీర్యుడు అనే రాజు ఉండేవాడు. అతను పరమ ధర్మాత్ముడు, దానశీలుడు, బ్రాహ్మణుల పట్ల, దేవతల పట్ల భక్తి కలిగి ఉండేవాడు. ఎంతో పుణ్యాత్ముడు. అయినప్పటికీ అతనికి ఎంతకాలానికి సంతాన భాగ్యం కలగలేదు. అప్పుడు అతను తన రాజ్యాన్ని మంత్రులకు అప్పగించి అడవులకు పోయి కేవలం గాలిని మాత్రమే సేవిస్తూ సంతానం కోసం కఠోరమైన తపస్సు చేయసాగాడు. ఎంత ఘోర తపస్సు చేసినా కూడా ఆ పరమేశ్వరుడు అనుగ్రహించలేదు. దీనికి కారణం అతని పూర్వజన్మలో పాపం బలంగా ఉండటమే. పూర్వజన్మలో కృతవీర్యుడు ఒక ప్రజాతివాడు. ఎంత దుర్మార్గుడంటే అతని ముఖం ఎవరైనా చూస్తే వారి సమస్త పుణ్యాలు హరించుకుపోయేవి. అతను ఒక సందర్భంలో 12 మంది అమాయక బ్రాహ్మణులను హత్య చేశాడు. ఆ బ్రహ్మహత్య దోషమే అతనిని తరువాత జన్మలో అంటే కృతవీరుడిగా పుట్టినాక కూడా వేధిస్తుంది.
కఠినాత్ముడిగా జన్మించిన ఆ జన్మలో అతడికి తెలియకుండానే సంకటహర చతుర్థి రోజు చంద్రోదయం సమయంలో గణపతిని స్మరించటం, మళ్ళీ అదే జన్మలో సంకటహర చతుర్థి రోజు చంద్రోదయ సమయంలో మరణించటం వలన కృతవీరుడిగా రాజుగా జన్మించాడు. అనుకోకుండా అతనికి తెలియకుండానే ఆ జన్మలో గణపతిని ఎలా స్మరించాడో తెలుసా? ఒక సంకటహర చతుర్థి రోజు చంద్రోదయ సమయంలో ఈ కఠినాత్ముడికి ఎక్కడా లభించని ఆహార పదార్థాలు లభించాయి. అతని కుమారుడి పేరు గణపతి. ఆ తిండి పదార్థాలను తన కుమారుడితో కలిసి భుజించటం కోసం సంకటహర చతుర్థి రోజు చంద్రోదయ కాలంలో గణపతి గణపతి త్వరగా రా అంటూ కొడుకును అనేకసార్లు పిలుస్తారు. ఆ రోజు గణపతికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. ఆ రోజు ఏ ఉద్దేశంతో అయినా ఎవరైనా సరే గణపతిని ఒక్కసారి స్మరిస్తే చాలు, అతను ఎంత కఠినాత్ముడైనా సరే విశేష పుణ్యం లభిస్తుంది. ఆ విధంగా ఈ కఠినాత్ముడు గణపతి నామాన్ని స్మరించగానే అతనికి కూడా అనంతమైన పుణ్యం లభించింది. తర్వాత కొంతకాలానికి మళ్ళీ అదే సంకటహర చతుర్థి రోజు చంద్రోదయ సమయాన అతనికి మరణం సంభవించింది. పరమ పవిత్రమైన ఆ రోజు మరణించటం వలన అతడు శ్రీ మహాగణపతి లోకాన్ని పొందాడు. ఆ పుణ్య విశేషం వలన మరుజన్మలో కృతవీరుడనే రాజుగా జన్మించాడు. కానీ పూర్వజన్మలో 12 మంది బ్రాహ్మణులను అకారణంగా చంపిన పాపం వలన అతనికి మరుజన్మలో ఎంత కఠోర తపస్సు చేసినా సంతాన భాగ్యం మాత్రం కలుగలేదు. అయితే కృతవీరుడు గనుక 1 సంవత్సరం పాటు నియమపూర్వకంగా సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తే తప్పక సంతాన భాగ్యం కలుగుతుందని బ్రహ్మదేవుడు కృతవీరుడి తండ్రికి తెలియజేస్తాడు. సంకటహర చతుర్థి రోజున ఎవరైతే గణపతిని చంద్రోదయ సమయంలో పూజిస్తారో వారి సమస్త సంకటాలు నాశనమైపోతాయి. బిడ్డలు లేని వారికి చక్కటి సంతానం కలుగుతుంది. సమస్త మనో అభిష్టాలు నెరవేరుతాయి. కళ్ళు లేని వారికి కళ్ళు, మూగవాళ్లకు నోరు, కాళ్ళు లేని వారికి కాళ్ళు తిరిగి వస్తాయి. రాజ్యం పోయిన వారికి రాజ్యం తిరిగి వస్తుంది అని బ్రహ్మ కృతవీరుడి తండ్రికి చెప్తాడు. ఆయన వచ్చి చెప్పగా కృతవీరుడు సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించి మహాబల పరాక్రమవంతుడైనటువంటి కార్తవీర్యార్జునుడు జన్మించాడు. అంతేకాదు కార్తవీర్యార్జునుడు సంకటహర చతుర్థి వ్రతాన్ని చేసి సహస్ర బాహువులను పొందాడు. మేరు పర్వతమంతా దేహాన్ని పొందాడు. ఈ భూమండలానికి అత్యంత బల సంపన్నుడిగా ఎదిగాడని వశిష్ఠ మహర్షి సూరసేన మహారాజుకు సంకటహర చతుర్థి మహత్యాన్ని వివరించాడు. ఒకానొక నాడు ఇంద్రుడు తన విమానంలో భృగుడి అనే ఒక వినాయకుడికి గొప్ప భక్తుడు అయిన ఋషి దగ్గర నుంచి ఇంద్రలోకానికి తిరిగి వెళ్తూ ఉండగా శర్సేన అనే రాజు రాజ్యం దాటే సమయంలో అనేక పాపములు చేసిన ఒక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమానం వైపు దృష్టి సాగించారు. అతడు దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున భూమిపై అర్ధాంతరంగా ఆగిపోవటం జరిగింది. ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుక్కి ఆశ్చర్యచకితుడైన ఆ దేశపు రాజు సురసేనుడు గబగబా బయటకు వచ్చి ఆ అద్భుతాన్ని ఆశ్చర్య చెందుతూ ఆలకించసాగాడు. ఇక్కడ ఇంద్రుని చూసి ఎంతో సంతోషానికి లోనైన మహారాజు ఆనందంతో నమస్కరించారు. ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకు ఆపినాడో కారణం అడిగాడు. అప్పుడు ఇంద్రుడు, ఓ రాజా, మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన ఒక వ్యక్తి ఎవరిదో దృష్టి సోకి విమానం మార్గమధ్యంలో అంతరార్థంగా ఆగింది అని చెప్పాడు. అప్పుడు ఆ రాజు, అయ్యా, మరి మళ్ళీ ఆగిపోయిన ఈ విమానం ఎలా బయలుదేరుతుంది అని అడిగాడు వినయంగా. అప్పుడు ఇంద్రుడు, ఇవాళ పంచమి, నిన్న చతుర్థది. నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేశారో వారి పుణ్యఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు. సైనికులంతా కలిసి రాజ్యమంతా కూడా తిరిగారు. అన్వేషిస్తూ ఒక్కరైనా సరే నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు కనబడతారా అని. కానీ దురదృష్టవశాత్తు అలా ఎవ్వరూ నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు దొరకలేదు. అదే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక గణేష దూత వచ్చి మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకువెళ్ళటం కనపడింది. సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాయిలైన ఈ స్త్రీని ఎందుకు గణేష లోకానికి తీసుకువెళ్తున్నారని ప్రశ్నించారు. దానికి గణేశ దూత, నిన్నంతా కూడా ఈ స్త్రీ ఉపవాసం ఉంది, తెలియకుండానే ఏమీ తినలేదు, చంద్రోదయం అయిన తర్వాత లేచి కొంత తిన్నది, రాత్రంతా నిద్రించి సూర్యోదయ సమయాన నిద్రలేచి కొంత తినటం వల్ల ఆమెకు తెలియకుండానే సంకష్టహర చతుర్థి వ్రతం చేసింది, ఈరోజు మరణించింది అని చెప్పాడు.
అంతేకాక ఎవరైనా తమ జీవితాలలో ఒక్కసారైనా సరే ఈ వ్రతం చేస్తే వారు గణేశ లోకానికి కానీ స్వనంద లోకానికి కానీ చేరుకోవటం మరణం అనంతరం తథ్యం అని చెప్పాడు. గణేష్ను దూతని అప్పుడు సైనికులు ఎంతో బ్రతిమలాడారు. ఆ స్త్రీ మృతదేహాన్ని తమకిమ్మని, అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతో చెప్పారు. ఆమె పుణ్యఫలాన్ని వారికివ్వడానికి గణేష్ను దూత అంగీకరించలే లేదు. ఆమె దేహం మించి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట చేరి విస్ఫోటనం కలిగించింది. మృతదేహం పుణ్యఫలం పొందినది కావటం వలన ఆ దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యం పొందింది. దాని వలన ఇంద్రుని విమానం బయలుదేరింది. ఈ కథ సంకష్టహర చవితి ప్రాముఖ్యత, ఆధ్యాత్మిక విలువలతో పాటు సంకష్ట చవితి ఉపవాసం మొదలైన విషయాలు తెలుపుతున్నది. వినాయకుడిని భక్తులందరినీ దృష్టిలోనూ ఈ వ్రతం చేయటం వలన చాలా పుణ్యం పొందుతారని భావన. ఈ వ్రత మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా గణేశుణ్ణి లోకానికి లేదా స్వనంద లోకానికి చేరుతారని, అక్కడ భగవంతుని ఆశీస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అంటూ ఉంటారు. సంకటహర చతుర్థి గురించి శ్రీకృష్ణుడు ధర్మరాజుకు వివరించినట్లుగా పురాణ కథనం. సంకష్ట చతుర్థి రోజున వ్రతాన్ని ఆచరించిన వారికి జీవితంలో ఎదురయ్యే కష్టాల నుండి ఉపశమనం లభిస్తుంది. సంకటహర చతుర్థి అంటేనే సంకటాలను తొలగించేది అని అర్థం. అందుకే ఈ పవిత్రమైన రోజున వ్రతమాచరిస్తే ఎంతో పుణ్యఫలం దక్కుతుందని చాలామంది నమ్ముతూ ఉంటారు. పూర్వం ఒకానొకప్పుడు ఋషులందరూ కూడా కలిసి కుమారస్వామి దగ్గరకు వెళ్ళి శత్రు, దారిద్ర్య కష్టాలతో బాధపడేవారు, రుణబాధలు పడుతున్న వారికి, సంతానం లేని వారికి, ఈతిబాధలు పడేవారికి, దీర్ఘవ్యాధులతో పీడింపబడుతున్న వారికి, చదువు సరిగ్గా రాకపోవటం, ముందుకు సాక్కపోవటం వంటి ఆటంకాలు అనుభవించే వారికి, భూలోకంలో కలియుగం మొదలైన 5000 సంవత్సరములు గడిచిన తర్వాత ఇలాంటి క్లేశాలు మనుషులను ఎక్కువగా బాధిస్తాయి. ఈ విధంగా బాధలు పడుతున్న వారికి వారి కష్టాలు తీరే వ్రతం ఏదైనా ఉంటే చెప్పమని ఋషులు కుమారస్వామిని అడిగారు. దానికి సమాధానంగా స్కందుడు ఈ విధంగా తెలిపాడు. శుభాలు సిద్ధించుటకు తక్షణ ఫలదాయిని అయిన సంకష్టహర చతుర్థి అనే వ్రతం అన్ని వ్రతాలలోనికి అత్యంత శ్రేష్టమైనది. పాండవులు అరణ్యవాసము, అజ్ఞాతవాసం వంటి మహా కష్టాలను ఎదుర్కొంటున్న సమయంలో రాజ్య లాభం, పూర్వ వైభవం పొందడానికి శ్రీకృష్ణుడు సూచన మేరకు ఈ వ్రతాన్ని ధర్మరాజు ఆచరించాడు. శ్రీకృష్ణుడు ధర్మరాజుకు ఈ వ్రతం యొక్క మహత్యాన్ని వివరిస్తూ, ఇది గణపతి స్వయంగా పార్వతీదేవికి చెప్పినట్లుగా ఆ వ్రతాన్ని తాను ఉపదేశిస్తున్నట్లుగా చెప్పాడు అని కుమారస్వామి ఋషులకు చెప్పాడు. పార్వతీదేవి కూడా సంకటహర చతుర్థి వ్రతం చేసే శివుణ్ణి భర్తగా పొందింది అని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అంతేకాదు అగస్త్య మహర్షి సప్త సముద్రాలను ఆపోషణం పట్టడానికి గల శక్తిని ఇచ్చింది ఈ వ్రతమే. ధర్మరాజు ఈ వ్రతాన్ని ఆచరించి యుద్ధంలో శత్రువులను సంహరించి రాజ్యాన్ని పొందాడు. అహల్యాదేవి తన శాపాన్ని తొలగించుకున్నాక ఈ వ్రతాన్ని ఆచరించి తన భర్త గౌతమ మహర్షిని చేరింది. ఆంజనేయుడు లంకానగరంలో సీతాదేవిని వెతుకుతూ ఈ వ్రతం చేస్తానని మొక్కుకోగా అశోకవనంలో సీతాదేవిని చూడగలిగాడు. ఈరోజు వ్రతం చేసినా చేయకపోయినా గణపతిని పూజించిన వారి ధర్మార్థ కామ మోక్షాదులు తప్పక నెరవేరుతాయి. అలాగే ఈరోజు వినాయకుడు తన భక్తుడికి 1000 వరహాలు ఎలా ఇచ్చాడో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు పేదరికం పోతుంది, ఎన్నటికీ తరగని ఐశ్వర్యం వస్తుంది. ఎంతో అదృష్టం ఉన్నవారే ఈ కథను వినగలుగుతారు. వాతాపి గణపతిగా విఘ్నేశ్వరుడు, విఘ్నేశ్వర క్షేత్రంగా వాతాపి నగరము దేశాంతరాల్లో పేరు మ్రోగుతున్న కాలంలో పావన మిశ్రుడు అనే ఒక పండితుడు సాయంకాలాల్లో వాతాపి గణపతి ఆలయ మండపంలో పిల్లలకు విఘ్నేశ్వరుడికి సంబంధించిన కథలను చెప్తూ ఉండేవాడు. మండపం గోడలపై విఘ్నేశ్వరుడి గాథలు చిత్రాలుగా చిత్రితమై ఉన్నాయి. ఆ చిత్రాలలో వినోదకరమైన ఒక చిత్రాన్ని ఒక పిల్లవాడు గురువుకు చూపించి ఆ కథ చెప్పమన్నాడు. పావన మిశ్రుడు అలా కథ ప్రారంభించాడు. ఒక నగరంలో సత్యశర్మ, లోభగుప్త అనే 2 వ్యక్తులు ఇరుగు పొరుగున ఉండేవారు. లోభగుప్తుడి అసలు పేరు లాభగుప్త. కానీ అతని లోభితనానికి, అత్యాశకు ఊళ్ళో వాళ్ళంతా కూడా లోభగుప్త అనే పేరును స్థిరపరిచారు. సత్యశర్మ, లోభగుప్త రోజు శివాలయానికి వెళ్ళేవారు.
సత్యశర్మ గర్భగుడిలోనికి వెళ్లే దారిలోనే ఉన్న విఘ్నేశ్వర విగ్రహం ముందు ప్రణమిల్లి స్తోత్రగానం చేశాక శివదర్శనం చేసుకుని వెళ్ళేవాడు. లోకభుక్తుడు గర్భాలయంలోనికి ప్రవేశిస్తూనే శివలింగం ముందు సాగిలపడి కోటి లాభాలు చేకూర్చమని చాలాసేపు అలాగే ధ్యానిస్తూ ఉండేవాడు. ఒకనాడు సత్యశర్మ శివదర్శనం చేసుకుని వెళ్తూ ఉండగా లోభగుప్తుడు వస్తున్న సమయంలో నంది విఘ్నేశ్వరుడితో, విఘ్నేశ్వర, నీ భక్తుడు సత్యశర్మ చాలా డబ్బు అవసరంలో ఉన్నాడు, అతన్ని ఆదుకోవలసిన అవసరం లేదా అన్నాడు. అవునో ఈ నంది, ఈ సాయంకాలానికి అతనికి 1000 వరహాలు అందిస్తున్నాను అని విఘ్నేశ్వరుడు అన్నాడు. రాత్రి విగ్రహాలు మాట్లాడుకుంటున్న మాటలు ఆశ్చర్యంతో లోభగుప్తుడు విని క్షణం ఆలస్యం చేయకుండా సత్యశర్మ ఇంటికి వెళ్ళి, శర్మ, నువ్వేదో అవసరంలో ఉన్నట్టున్నావు, 500 వరహాలు ఇస్తున్నాను, తీసుకో అని చెప్పి వెళ్ళి డబ్బు తీసుకొచ్చాడు. అడగకుండానే లోభగుప్తుడు డబ్బు ఇవ్వటంతో ఆశ్చర్యపోయిన సత్యశర్మ, అయ్యా గుప్తగారు, నిన్ననే కదా అసలు వడ్డీలతో మీరిచ్చిన రుణం తీర్చకపోతే ఇల్లు ఖాళీ చేయమని చెప్పారు, ఈ 500 ఎలాగ తీర్చగలను అన్నాడు. అప్పుడు లోభగుప్తుడు, అదా నీ సందేహం, ఈ 500 తీసుకుని సాయంకాలానికి నీకు లభించిన మొత్తం ఎంతైతే అంత నాకు ఇస్తే చాలు అన్నాడు. ఆ డబ్బు తీసుకోవడానికి సత్యశర్మ తటాపటాయిస్తూ ఉంటే అతని భార్య, ముందు ఆ ద్రవ్యాన్ని తీసుకోండి, అవతల పెళ్లివారు చాలాసేపై కూర్చుని ఉన్నారు అని ప్రోత్సహించింది. ఎందుకంటే సత్యశర్మ కుమార్తెకు అప్పుడే పెళ్లి కుదిరింది. వరుడి తల్లి తండ్రి 500 వరహాల విలువ చేసే నగలు పిల్లకు పెట్టాలని పట్టుపట్టారు. ఇక సత్యశర్మ లోభగుప్తుడితో, అయ్యా, సాయంకాలానికి నాకు లభించింది ఇవ్వడానికి నాకెలాంటి అభ్యంతరము లేదు, కానీ అలా లభించే ఆస్కారం ఏదీ లేదు అంటూ నసుగుతూ ఉంటే లోభగుప్తుడు, అదంతా వదిలేయి, మనం ఇరుగు పొరుగు వాళ్ళం, ఇప్పుడు నేనిస్తే తర్వాత నువ్విస్తావు, ఈ మాత్రం దానికి మొహమాట పడకు అంటూ 500 వరహాల మూట సత్యశర్మ చేత పెట్టాడు. సత్యశర్మ సత్యసంధుడని లోభగుప్తునికి బాగా తెలుసు. సాయంత్రం అవుతున్నది, కానీ సత్యశర్మకు ఏ వరహాలు అందిన సూచన కనిపించలేదు. అప్పుడు లోభగుప్తుడు కంగారు పడుతూ దేవాలయానికి పరుగెత్తి విఘ్నేశ్వర విగ్రహం తొండం పట్టుకొని, ఏమయ్యా విఘ్నేశ్వర, సత్యశర్మకు 1000 వరహాలు త్వరగా ఇప్పించు మరి అని అంటూ ఉండగా అతని అరచెయ్యి వినాయకుడి తొండం సందున ఇరుక్కుపోయి తీస్తే రాకుండా తొండం మరింత గట్టిగా బిగించి నొక్కి పట్టింది. నొప్పితో లోభగుప్తుడు గిలగిలలాడిపోతూ ఉంటే విఘ్నేశ్వర విగ్రహం నుండి ఇలా మాటలు వినిపించాయి. లాభగుప్త, సత్యశర్మకు 1000 వరహాలు ఎంత త్వరగా నువ్వు ఇప్పిస్తే అంత త్వరగా నీకు విడుదల అని విగ్రహం నుండి వినిపించింది. ఆ మాటలు విన్న లోభగుప్తుడు రెండో చేత్తో నెత్తి నోరు బాదుకుంటూ, అన్యాయం దేవుడా, అన్యాయం, 500 ముందే ఇస్తిని గదా అని పెడబొబ్బలు పెట్టాడు. అదా సంగతి, 500 ఇచ్చి 1000 పుచ్చుకొని సునాయాసనంగా 500 వరహాలు కాజేద్దామని ఎత్తువేశావన్నమాట. ఆశాపాతకుడా, నీ దురాశకు ప్రాయశ్చిత్తంగా సత్యశర్మకు మిగతా 500 ఇవ్వటమే కాకుండా అతడికి ఇచ్చిన రుణాన్ని చెల్లుబెట్టి అతని కుమార్తె వివాహం నీ స్వంత ఇంటి పెళ్లిగా జరిపించు అని విఘ్నేశ్వర విగ్రహం నుండి గంభీర గర్జన వినిపించింది. తర్వాత లోభగుప్తుడు క్షణాల మీద తన వారిని పిలిపించి సత్యశర్మకు మిగతా 500 వరహాలు ఇప్పించి అతని రుణానికి చెల్లు పెట్టించి అతని కూతురు పెళ్లి ఖర్చంతా పెట్టుకుంటానని ప్రమాణం చేశాకనే అతని చెయ్యి యువతలికి వచ్చింది. లోభికి మంచి శాస్తి జరిగిందని ఊరంతా కూడా చెప్పుకున్నారు. తర్వాత లోభగుప్తుడు సత్యశర్మ కుమార్తె వివాహాన్ని స్వంత కూతురు వివాహంలాగా వైభవంగా జరిపించాడు. అప్పట్నుంచి బుద్ధి తెచ్చుకొని లోభగుణాన్ని విసర్జించి అన్యాయంగా ఆర్జించిన ఆస్తిని దాన ధర్మాలకు ధర్మ కార్యాలకు వినియోగించి విఘ్నేశ్వరుడి దయకు పాత్రుడై గొప్ప ధార్మికుడు అనిపించుకున్నాడు. ఇలా కథ ముగించి పావనమిశ్రుడు విఘ్నేశ్వర ప్రసాదాన్ని తెచ్చి పిల్లలకు పంచాడు. పిల్లలు ప్రసాదాన్ని నోట్లో వేసుకుని ఆనందంగా కేరింతలు కొడుతూ ఇళ్లకు పరిగెత్తారు. కాబట్టి ఈరోజు రాత్రి 12 లోపు ఈ కథలు వింటే చాలు, పెళ్లి ఆలస్యమవుతున్న వారికి త్వరలోనే వివాహం జరిగిపోతుంది. కష్టాలు సమస్యలు పోతాయి, వద్దన్నే డబ్బు. మీ సుడి తిరిగి ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. మీకు ఉన్న కష్టాలు సమస్యలు బాధలు పోతాయి.
నరక బాధలు తప్పుతాయి. కోటి జన్మల పుణ్యంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.